కమ్, దిస్ ఈస్ ఆ డ్రీమ్ హౌస్. పెళ్ళయ్యాక మనం ఇక్కడే ఉండబోతున్నాం. బాగుందా? ఇల్లు చాలా బాగుంది. ఇంటికి ఏ పేరు పెడదాం? అమ్మ ఒడి. మనం చిన్నప్పటి నుంచి మిస్ చేసింది అదే కదా. చెప్పరా, ఎక్కడ చూసావరా దాన్ని? ముందు దాన్ని చంపి తర్వాత ఫోన్ చేయరా సన్నాసి. సత్యభామకి సత్యమూర్తి నచ్చాడు అంతే. ఆగమేఘాల మీద సత్యమూర్తి సత్యభామల పెళ్లి జరిగిపోయింది. వెంటనే కొత్త కాపురం కొత్త ఇంటికి మారిపోయింది. ఎన్నాళ్ళు నా లైఫ్ ఇంట్లో కుకింగు, ఆఫీసులో వర్కింగు, మంత్లీ గెట్టింగు. ఎన్నాళ్ళకి కొంచెం రిలీఫ్ దొరికింది. స్వామి దర్శనం చేసుకుని కొన్నాళ్ళు దేశమంతా తిరిగి వస్తా. అమ్మా, తండ్రి పెంపకం, నో మదర్. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నువ్వే చూసుకుంటావు, అన్ని నువ్వే చూసుకుంటావు. వస్తానమ్మా. నేను తిరిగి వచ్చేసరికి పండంటే మనవణ్ణి ఇవ్వాలి. వీడి ఫ్యూచర్ని సెటిల్ చేసినట్టుగా వాడి ఫ్యూచర్ని కూడా నేనే సెటిల్ చేస్తాను. స్వామి చరణం. అబ్బాయి గారు వచ్చారు. తొందరగా. అయ్యో, ఇదేమిటి ఇంత చిన్న చేప తెచ్చారేమిట్రా? అయ్యో సాంబారా, ఏంటో మెలా చుక్కుపోయావు. అదేమిట్రా అలా చిరాకు పడుతున్నాడు? బొమ్మలే తెచ్చిపెట్టారా? వెళ్ళరా. రండి బాబు రండి, అమ్మ మీకోసం చాలా బొమ్మలు తెప్పించి పెట్టారు, చూడండి. వచ్చి బొమ్మలంట బొమ్మలు ఇక్కడున్నారా? నేనా జైల్లో ఉన్నాను. నువ్వు బెయిల్ మీద వచ్చిన ఈ రోజు రాత్రి దాని చావుకు ముహూర్తం పెట్టాను. ఇదిగో తీసుకోరా. చీర పట్టుకుని లాగితే కొట్టేస్తాను. ఏమైంది? ఆకలా? ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఏమైంది ఈ రోజు? కూర్చో. సోనా సెట్. షో. వైజాగ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక ఉన్న ఇంట్లో పెద్ద పేలుడు జరిగింది. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న ఒక కొత్త జంట ఆ పేలుడులో చనిపోయారు. పోలీసులు తమ పరిశోధనలు మొదలు పెట్టారు. చుట్టుపక్కల ఉన్న వారి సమాచారం ప్రకారం ఆ ఇంట్లో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఉంటున్నారు. మన పాతింటి రాజు, నిన్న కూడా వాళ్ళతో మాట్లాడాను. ఎంత మంచివాళ్ళు వాడు. ఇంత కేర్లెస్నెస్ గా ఉంటారా? ఆ ఇంట్లో ఇంకెవరు లేరా సార్? నేను ఇప్పుడే మన పాతింటికి వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కొని వస్తాను. ఓకే, నువ్వు రిలాక్స్డ్ గా ఉండు. రాష్ట్రంలో మరో చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మధ్యతరగతి ప్రజలు మళ్లీ మోసపోయారు. సొంతిల్లు కట్టుకోవడం కోసం ఎంతో ఆశతో కడుపు కట్టుకుని వీళ్ళ దగ్గర డబ్బులు దాచిపెట్టాను. ఎండీని అరెస్ట్ చేయాలి. పబ్లిక్ కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. నేను మినిస్టర్ మాట్లాడుతున్నా. నా డబ్బులు చిట్ ఫండ్ సార్ 500 కోట్లు. నా డబ్బులు 15 రోజుల్లో ఇప్పించు. ఐ వాంట్ దట్ అమౌంట్ విత్ ఇన్ 10 days హియర్. 7 రోజుల్లో వాడు కాజేసిన డబ్బులు నా ముందు ఉండాలి. ఓకే సార్, ఓకే. హలో, అవునండి. ఎందుకు? ఎప్పుడు? ఏమైంది? నువ్వు దూరంగా వెళ్ళు. హలో డాక్టర్, మా ఆవిడికి మ్యారేజ్ ఎన్నాళ్ళైంది? 5 months అయింది డాక్టర్. తనకి 3 months. తనకు మాత్రం 3 months అయింది డాక్టర్. తనకు కూడా 3 months. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. హలో రే సత్యం, నేను రా. కేరళలో ఉన్నాను. అక్కడ పెద్ద చెట్టు ఉందిట. దాని ప్రతి కొమ్మకి ఒక గంట వేలాడు కట్టుంటుంటా. టంగును కొట్టారనుకో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుంటా. ఇక్కడ ఆల్రెడీ కన్ఫర్మ్. నువ్వు త్వరగా రా నాన్న. నేను ఇప్పుడు రానురా. మనవుడు పుట్టే టైంకి వాడిని చూస్తాను రా. సరే నీ ఇష్టం,
కమ్ 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 లెట్స్ గో. థాంక్యూ డాక్టర్. హలో 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 ఏమండి? అది నా రూమ్ అండి. సారీ కన్ఫ్యూజ్ అయ్యాను. ఏంటండి? గతంలో ఇలా జరిగిన వీళ్ళ కథ ప్రస్తుతం భరత్ శిల్పలతో ఎలా లింక్ అయిందో చూద్దాం. ఈ నిరాహార దీక్ష ఇంకా ఎంతకాలం చేస్తావు? వాడెవడో మాకు తెలీదు. తెలిస్తే మీ నాన్నగారు షూట్ చేసి పారేసేవారు. నీ రూట్ మారుతుందని గెస్ చేసే కమ్యూనికేషన్స్ అని కట్ చేశాను. నువ్వెన్ని వెధవేషాలు వేసినా ఈ పెళ్లి జరుగుతుంది. అమెరికా వెళ్ళిపోతావు. పిచ్చి మమ్మీ, పిచ్చి మమ్మీ, నిన్ను చూడాలరా. హలో హలో ఆగే. నువ్వు ఎలక్ట్రీషియన్ దానా నువ్వే? అవును. నాకు అవన్నీ తెలియదు. నువ్వు వస్తావా రావా? హలో ఆగే ఆగే. నువ్వు ప్లంబర్ వాడదానా? వాడదా. పైప్ రిపేర్. నా చావుకొచ్చింది బాబోయ్. ఇంకా చాలా ఆపరా. 56 బకెట్లు అయ్యాయి. ఒక 50 రూపాయలు వాళ్ళ సర్వెంట్కి ఇచ్చి తనకి ఏమైందో నాకు ఫోన్ చేయించొచ్చు కదా. నేను లవ్ లో ఓడిపోతే నేను ఓడిపోకూడదు. ఓడిపోకుండా ఉండాలంటే మన సురేష్ ఎక్కడ ఉంటాడా? వెల్కమ్ టు గోరాలు అగోరాలు. నేను ఇప్పుడు చెప్పబోయేది ఓ చిట్టి కథ. రోషి కుట్టి కథ. రోషి పుట్టింది కాశీ. తనంటే ఊర్లో అందరికీ క్రేజీ. ఒకరోజు వాళ్ళమ్మా నాన్న ఊరెళ్ళారు. రోషి ఇంట్లో ఒక్కటే ఉంది. ఆ సమయం చూసి రాబోయే అపాయం తెలియని రోషి ఆ తలుపు తెరిచింది. అప్పుడక్కడ ఆఫ్టర్ ద బ్యాక్. ఓకే కదన్నా? ఓకే పక్క. హాయ్ రా. హాయ్. ఇండియాలో వచ్చారు? నీతో కొంచెం పని పడింది. చెప్పు. సరే యాపిల్. మాట్లాడినప్పుడు తెస్తామంటే ఇల్లు. సరే తీసుకోరా. an apple a day keeps doctor away. నన్ను చూసేది లేడీ డాక్టర్. సరే నువ్వేంటి అమృతాంజనం రుద్దుతున్నావు? బాగా హెడేక్ రా. అమృతాంజనం బాటిల్ కొని రుద్దమన్నారు. రేయ్ నువ్వేంట్రా వచ్చినప్పుడు నుంచి వచ్చిన దిగులుగా ఉన్నావు? నాకు హెల్ప్ కావాలి. అందరికీ నమస్కారం సార్. ముందు మీరు టెర్రరిస్ట్ ని పట్టుకున్నందుకు మా ఛానల్ తరపున మీకు కంగ్రాచులేషన్ సార్. దట్స్ మై డ్యూటీ. సార్ ఆ టెర్రరిస్ట్ ని ఎలా పట్టుకున్నారు సార్? ప్లానింగ్ అంటే మై బెటర్ ఆఫ్. ఓ శారదా. సార్ పిల్లలు లేరా? ఉంది. మరీ అంత చిన్న పిల్ల కాదు, కొంచెం పెద్ద పిల్ల. పేరు శిల్ప. సార్ ఆ మేడం కూడా వస్తే బాగుంటుంది సార్. తను లేదు, షాపింగ్కి వెళ్ళింది. ఇది పెద్ద ముద్రే. ఆల్రెడీ వచ్చిన తర్వాత నీకు ఇస్తాను. మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా. ఓహో, ఈ టెర్రరిస్టుల్ని అణిచివేయడం ఎలా సార్? ఈ తీవ్రవాదం అనేది మన వెంట్రుకలు గోరు లాంటిది. కట్ చేసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రంజాన్ అనే పదంలో రామ్ ఉన్నాడు. సార్. దీపావళిలో అలీ ఉన్నాడు. మంచి మెసేజ్ చెప్తున్నాడు. చూసావు ఈ సన్నాసిని? తన్నేనంటే. ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ లో ఏ ఒక్క కలర్ లేకపోయినా నేషనల్ ఫ్లాగ్ వద్దా? వామో, ఎవరు చెప్పిన మెసేజ్ చెప్పేశారు? చెప్పండి కొట్టండి. సూపర్ సార్. సార్ మీ సర్వెంట్ సార్ ఫీల్డ్ లోకి వచ్చేసారు. డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా ఎంత మంది ఉన్నారో ఏం చేస్తారో? గోకుల్ నువ్వు వెళ్ళి ఇంకా ఎంత మంది ఉన్నారో బాగా వెతికి చూడు. వచ్చే టీవీ ప్రోగ్రామ్ ఎత్తే తమ్ముడుదానే అని అడుగు. నువ్వు టీవీ ప్రోగ్రామ్ ఎత్తే తమ్ముడుదానా? అయితే వీలు కాదు. You are very brilliant. Thank you sir. Congratulations. గోకుల్ ఆల్ క్లియర్. మరి స్టార్ట్ చేద్దామా? పై రూమ్ కి వెళ్ళాలి. ఈ తీవ్రవాదం అనేది కట్ చేసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. యాక్చువల్ గా జాతి మతాలు మనుషుల్లో ఏమైంది ఇప్పుడు? సౌండ్ ప్రాబ్లం. ఏంటయ్యా ఇది? సారీ సార్, మీ దగ్గర ఆడియో కేబుల్ ఏదైనా దొరుకుతుందా? ఆడియో కేబుల్ పైన రూమ్ లో. పైన? ఓకే సార్. ఏమండి అక్కడ పైన ఉంది కదే. నేను వెళ్ళి కేబుల్ తీసుకుని కనెక్షన్ ఇచ్చేస్తా. ఈ రూమా ఆ రూమా? ఏదో ఒక రూమ్ తెరిచి చూస్తాం. బాత్రూమా? అటు వెళ్ళాడు తిరిగారనుకో, అక్కడ వంటగది ఉంది, దాని పక్కనే బాత్రూమ్ ఉంది, వెళ్ళండి సరేనా? అయ్యో సేమ్ సేమ్ పాపీసే. రంజాన్ లో రాముంది. దీపావళిలో అలీ ఉంది. మైక్ ముక్కులో పెడతాడు ఇడియట్. ఫేస్ కనపడాలి కదా. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఇంటర్వ్యూ ఓకే. ఆడియో ప్రాబ్లం. సరే ఓకే.
యూత్ కదా, కొంచెం ఫాస్ట్ గానే ఉంటారు. నువ్వు కూడా ఈ మధ్య కొంచెం ఫాస్ట్ గానే ఉంటున్నావు. పొండి. అమ్మాయి గారు భోజనం. ఇదేంటి? టు యూ ఫ్రమ్ మీ. ఫోన్ లేదు, నెట్ లేదు, కాంటాక్ట్ చేయడానికి ఏ దారి లేదు. అయినా నేను నిన్ను వదిలిపెట్టానుగా. రేపు ఉదయం 4:30కి నేను వస్తాను. ఇండియన్ ఎయిర్పోర్ట్ లో డిపార్చర్ అయ్యి ఇంగ్లాండ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతాం. ఓ 6 నెలల్లో బిడ్డ పుడతాడు. ఆ తర్వాత ఇండియా వచ్చేద్దాం. చెప్పడం మర్చిపోయాను, మంచి విషయానికి వెళ్తున్నావు. దయచేసి రేపైనా స్నానం చేసిరా. బాగుంటాను. రమ్మని పిలువా. ఏందమ్మా? పోంచేసావా? తిన్నానే, బాగా తిన్నానా. బాగుండే కదా? నిండా బాగుండేదా? వద్దుమా, ఇవన్నీ తప్పు. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. నేనే హెల్ప్ చేసేది. ఏంది మీరు అనేది? రాముడు, 2 లవర్స్ కలిసి బతకడం విడిపోవడం నీ చేతుల్లోనే ఉంది. నాకెవరు లవర్స్ లేరా? ఎవరు ఆ లవర్స్? నేనే. మీరా? యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకే పారిపోతున్నాను. అయ్యో, నాన్నగారికి ఈ విషయం తెలిస్తే? నాన్నగారికి తెలియకూడదని కదా నీతో చెప్తున్నాను. అతను పొద్దున్నే ఈ దారిలోనే వస్తాడు, నువ్వు అతన్ని చూస్తావు. అర్థమైందా? కానీ ప్లీజ్ అరవద్దే. ఏందమ్మా ఇది? చూసుకుంటానమ్మా, చూసుకుంటాను. థ్యాంక్ యూ. అతన్ని ఎట్ట కనిపెట్టేది? సారీ. ఆ రోజు వచ్చిన కంప్యూటర్ గాయ్. కంప్యూటర్ ప్లంబరా? ఎలా చెప్పాలి? ఎలక్ట్రీషియన్. డాడీ ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. 4 లవర్సా? పోరా. మంచి బిడ్డ. అందుకుదా 4 లవ్ చేస్తా ఉండారే. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. షకీలా, ఐ లవ్ యూ. ఎల్లద్దు, ఐ లవ్ యూ. ఎవరు? హలో, మీరు చిన్నమ్మ గారు ఎవరిదానా? నాకు తెలుసు. బాబా షకీలా. నో వచ్చేసాడు. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను తీసుకొచ్చావు? హలో డాడీ. ఎక్కడికి రావాలి? నా కూతురు ఎక్కడా? నన్నెందుకు ఇలా కట్టిపడేశావు? అసలు ఎవరా నువ్వు? తొందరపడకు, చెప్తాను. నీ కూతురు మా వాళ్ళ దగ్గర సేఫ్ గా ఉంది. నువ్విక్కడ నా మాట వినేంత వరకు తను అక్కడ సేఫ్ గానే ఉంటుంది. నిన్నెందుకు తీసుకొచ్చానంటే నాకు నీతో ఒక పని అవ్వాలి. నేనెవరని అడిగావు కదూ? నా పేరు సత్యమూర్తి. నువ్వు టెర్రరిస్టువా? నో, నేను ఒక సాధారణ మనిషిని. మనం ఇదివరకే కలిసాం, నీకు గుర్తుందా? సిటీ కమిషనర్కి ఇంతమతి మరుపా? 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, గుర్తు తెచ్చుకో. సత్యమూర్తి కిడ్నాప్ సాహసానికి ఎందుకు సిద్ధపడ్డాడు ఆలోచించడానికి మనం 5 minutes బ్రేక్ తీసుకుందాం. అసలు శిల్ప కోసం వస్తాన్న భరత్ ఏమైపోయాడు? అతనికి ఏం జరిగింది చూద్దాం. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ రా. టైం ఏడైందిరా? అయ్యో బాయ్ రా. ఆల్ ది బెస్ట్ రా మావా. ఓకే రా మావా. ఏంట్రా? ఏం లేదురా, వస్తాను రా. బాయ్ రా. అయ్యో బ్రదర్. తమ్ముడు వద్దు, ఇరుక్కుంటావు. పోరా.
హలో పోలీస్ స్టేషన్. సార్ ఎవరు నువ్వు? మీకు ఫోన్ చేసింది నేనే సార్. సరే సరే నేను వెళ్ళొచ్చా సార్? ఆగు ఇన్స్పెక్టర్ గారు రానే. గుడ్ మార్నింగ్ సార్. ఆ రౌడీ శంకర్ మామూలు చేశాడు సార్. ఏదో జోబులు ఏం లేదు సార్. ఓ పాపం చనిపోయాడే. ఐ థింక్ సుసైడ్ అనుకుంటాను. సార్ కాదు సార్, ఇది యాక్సిడెంట్. ఏ సుసైడ్ కాకూడదా? అది కాదు సార్, బైక్ కింద పడింది. రివ్యూ మిర్రర్స్ కూడా ఆ 14th ఫ్లోర్ బిల్డింగ్ నుంచి కింద పడదాం అనుకుని ఉండొచ్చు. ఈ బావిలో దూకి చద్దాం అనుకుని ఉండొచ్చు. ఈ ఫ్యాన్ కి ఊరేసుకుందాం అనుకుని ఉండొచ్చు సార్. కానీ అవన్నీ ఇక్కడ లేవే సార్. అవన్నీ లేవు కాబట్టి మనసు విరిగిపోయి ఆ లారీ కింద పడి ఉండొచ్చు. సమస్య వీఆర్ పోలీస్. కళ్ళు లేని వాళ్ళకే కలర్ టీవీ అంటే. ఓహో. బై ది బై, హూ ఆర్ యు? సార్ నేనే మీకు ఫోన్ చేశాను. వాట్ ఇస్ యువర్ నేమ్? భరత్. వాట్ ఆర్ యు? యాక్టర్ సార్. సినిమా, డ్రామా, టీవీ, రేడియో డ్రామా. ఓ రేడియో. రేడియో నేను చాలా ఎక్కువగా వింటుంటాను. ఎప్పుడు నీ వాయిస్ నాకు వినిపించలేదే. అబ్బా అమ్మో, మూగ వేషం వేస్తుంటాను సార్. మూగ వేషం చేస్తావా? నన్ను అరెస్ట్. స్కెచ్ గీసి ప్లాన్ వేసి మర్డర్ చేసి మమ్మల్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నా. సార్ నేనేంటి, ప్లాన్ ఏంటి, మర్డర్ ఏంటి, స్కెచ్ ఏంటి సార్? ఓకే ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టే యాక్సిడెంటే అనుకుందాం. ఏ బస్సు లారో వచ్చి గుద్దింది అనుకుందాం. మరి అలాంటప్పుడు కరెక్ట్ గా ఈ చాక్ పీస్ స్కెచ్ లోకే వచ్చి ఎలా పడ్డాడు? థ్యాంక్ యూ త్రిష. టేక్ హిమ్ ఇంటూ కస్టడీ. సార్ సార్ సార్